హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో లాస్ట్ వీడియోలో కామాక్షి అమ్మ టెంపుల్ అయితే చూపించాను కదా, అది దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఏకాంబరేశ్వర ఆలయం ఉంది కదా, శివకంచి, అక్కడికైతే వచ్చేసాము. అసలు గోపురాలు చూడండి ఎలా ఉన్నాయో, ఆకాశాన్ని అంటే ఎలా ఉన్నాయి, అంత ఎత్తు అంత భారీ గోపురాలు అనమాట. ఎంత బాగున్నాయంటే ఆ గోపురాన్ని చూడడానికే రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నట్టుంది. ఇక్కడ వీడియోల్లో మనకు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్గా మనం అక్కడ చూస్తుంటే ఎంత పెద్దగా ఉన్నాయో అసలు చూడ్డానికి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఏకాంబరేశ్వర ఆలయం అంటే శివాలయం అనమాట, శివకంచి అంటాం కదా. సో అక్కడికైతే వచ్చాము, వచ్చి లోపలికైతే వచ్చేసాము. మెయిన్ టెంపుల్ స్వామికి ఆపోజిట్లోనే మనకు ఎప్పుడు నంది ఉంటారు కదా. సో అలాగే ఇక్కడ కూడా మండపం కింద నంది విగ్రహం అయితే చాలా భారీ సైజులో ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ లోపల ఈ కట్టడం చూడండి అసలు ఎంత బాగుందంటే, ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు కదా. అసలు చాలా అంటే ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చారనమాట అక్కడ టెంపుల్స్ విజిట్కి. చాలా బాగుందండి గుడి మాత్రం. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది లోపల. సో ఇక్కడ ధ్వజస్తంభం ఉంది, అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి శివాలయం లోపలికి. సో మేమైతే ఇప్పుడు దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్తున్నాము. లోపలైతే ఎలో చేయరు కాబట్టి శివలింగం అవి తీయలేం కాబట్టి, సో దర్శనం చేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మెయిన్ డోర్ దాటి లోపలికి అయితే వెళ్ళిపోయాము, అక్కడ వరకు అయితే తీయగలిగాను. సో తర్వాత ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇది టెంపుల్ లోపలే చుట్టూ అనమాట. చాలా పెద్ద టెంపుల్స్ అనమాట ఇవన్నీ. అసలు ఈ తమిళనాడు గుళ్ళు అయితే అన్నీ ఒకటేలాగా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో, పైన ఎంత బాగుందో అసలు, మొత్తం లైట్లతో జిగేల్ జిగేల్ మంటున్నాయి అన్నమాట. చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. కామాక్షి అమ్మ టెంపుల్ దగ్గర కూడా అలాగే ఉన్నారు, ఇక్కడ కూడా అలాగే ఉన్నారనమాట. ఈ కట్టడాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితంవి కదా. చాలా అద్భుతంగా అయితే అనిపించింది. మనకు మహేష్ బాబు అర్జున్ మూవీలో మధుర మీనాక్షి అమ్మ, కంచి కామాక్షి అమ్మ అని సాంగ్స్ ఉంటాయి, టెంపుల్స్ చూపిస్తారు. అందులో ఎలా అయితే ఉన్నాయో నాకు ఇక్కడికి వచ్చి చూశాక అది గుర్తొచ్చిందనమాట. అంత బాగున్నాయి అసలు. ఆ స్తంభాలు మొత్తం రాళ్లతో కట్టినవి అప్పట్లో. చాలా చాలా బాగుందన్నమాట. మాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చాలాసేపు అక్కడ స్పెండ్ చేసాము. ఇంకొకటి ఏంటంటే చాలా శివలింగాలు అయితే ఇక్కడ ప్రతిష్టాపించారనమాట. చాలా ఉన్నాయి, కౌంట్ ఏమీ నేను చేయలేదు కానీ చుట్టూ లోపలైతే చాలా శివలింగాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకు తమిళనాడు దేవాలయాల్లో టెంపుల్స్ టైమింగ్స్ వచ్చేసి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఈ మామిడికాయ చెట్టు ఉంది కదా, దీనికి పెద్ద స్టోరీయే ఉందంట అని నేను విన్నాను. ఆ స్టోరీ ఏంటనేది అయితే నాకు క్లియర్గా తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఆ చెట్టు అయితే ఎప్పటి నుంచో ఉందంట, ఇప్పటికీ ఆ చెట్టు ఉంది అక్కడే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం మేమంతా టెంపుల్ లోపలనే చుట్టూ తిరిగేస్తున్నాం అనమాట. ఇక్కడ అమ్మవారు కూర్చొని ఉన్నారు ఎదురుగా. దగ్గర నుంచి తీస్తే ఏమన్నా అంటారేమో అని ఇంకా తీయలేదనమాట, అక్కడ వరకే చూపించాము. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టెంపుల్స్కి మార్నింగ్ ఓపెన్ చేస్తారు కదా, 6 ఆ టైంకి ఓపెన్ ఉంటుంది. 12:30 వరకే టెంపుల్స్ అయితే ఉంటాయి టైమింగ్. మళ్ళీ ఈవినింగ్ 4:30 తర్వాత అనమాట. అందుకని మేము హడావిడిగా అయితే టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము, ఎన్ని చూద్దాం అనుకున్నామో అవన్నీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కోనేరు అయితే చాలా బాగుంది చూడ్డానికి. ఆ వెనక ఉన్న చెట్టు ఏ కలర్లో ఉన్నాయో ఆకులు, ఆ కలర్లో ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి. చుట్టూ ఆ కట్టడము, ఇక్కడ పెద్ద నంది విగ్రహము, దానికి పైన బంగారు కట్టడంతో గోపురము, పైన మండపం చాలా అద్భుతంగా అయితే అనిపించింది మాకు.
సో ఇంకొకటి విశేషంగా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రసాదం అయితే పులిహోర, ఇంకా చక్కెర పొంగలి అలాంటివి చాలా ఉన్నాయి. పులిహోర మాత్రం అమృతంలా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. మన ఆంధ్ర తెలంగాణలో కాకుండా ఇక్కడ కొత్తగా ఉందన్నమాట పులిహోర. సంథింగ్ నాకు తెలిసి గోంగూరతో చేస్తున్నారనుకుంటా. రుచి మాత్రం అదిరిపోయిందండి, చాలా చాలా సూపర్గా ఉంది. సో ఇంకా ఇది మా శివకంచి దర్శనం, శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా దర్శనం పూర్తయింది కాబట్టి నెక్స్ట్ మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.